మన భారతదేశంలో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు ఎవరైతే డెలివరీ అయిన మదర్ ఉంటారో ఆమె ఇట్లా ఒక సైకో లాగా మారటం అనేది చాలా ప్రాంతాల్లో జరుగుతుంది మ్యామ్. ఇది ఇంకా వెలుగులోకి రాలా. కొన్ని సిచ్యువేషన్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఏంటిది, వాళ్ళ ఉన్న స్ట్రెస్ దీనికి కారణమా, లేకపోతే సైకలాజికల్ గా వాళ్ళ హస్బెండ్ వీళ్ళన్నీ ఎట్లా మ్యామ్ దీన్ని ఎలా నుంచి బయటపడాలి? యా అండి, ఇది కామన్ గా చెప్పాలంటే దీనికి సైంటిఫిక్ రూల్ ఉంది, దాంతో పాటు స్ట్రెస్ లెవెల్స్ కూడా ఉంటాయి దీంతో. వాళ్ళకి సైంటిఫిక్ గా చెప్పాలంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత సడన్ గా హార్మోన్స్ డ్రాప్ అయిపోతాయి. హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ గా ఉన్నప్పుడే మన బాడీ స్టేట్ కానీ మైండ్ స్టేట్ కానీ యాక్టివ్ గా ఉంటుంది. వన్స్ ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి అనుకోండి, ఆ వాటిలో డిస్టర్బెన్స్ కంటే క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ సడన్ గా డ్రాప్ అవ్వడం వల్ల ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళు నార్మల్గా చికాకు, కోపం ఇవన్నీ కామన్ గా ఉంటాయి. దాంతోపాటు ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకైనా స్ట్రెస్ లెవెల్స్ ఏదైనా ఉన్నా, లేదంటే పార్ట్నర్స్ మీద డిస్ప్యూట్స్ ఏదైనా ఉన్నా, ఆ జర్నీ సేఫ్గా లేకపోయినా వాళ్ళకి డెలివరీ తర్వాత ఆ ఎఫెక్షన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందువల్లనే వాళ్ళు సైకోగా మారిపోవడం, చికాకు పడడం, కోప్పడడం, ముందంతా నార్మల్గా ఉన్నారు, డెలివరీ తర్వాత ఇలా ఇలా తయారని చెప్పి చాలా మంది చెప్తుంటారు. అదే కండిషన్ మెయిన్గా.